మన లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకి టాలెంట్ లేకపోవడం కాదు. టాలెంట్ ఉండి కూడా నా వల్ల ఏమీ కాదు అని ఏ పని చేయకుండా అక్కడతో ఆగిపోవడం. ఇదే మనందరి లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒకవేళ మనం ఏదైనా పని స్టార్ట్ చేసినా కూడా దాన్ని మనం కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయం. ఒక 1 వీక్ చేస్తాం, లేదంటే ఒక 10 డేస్ చేస్తాం. మనకు అనుకున్నట్టు రిజల్ట్స్ రాకపోతే అక్కడతో దాన్ని ఆపేస్తాం. సరే, నేను అందరిలా కాదు, నేను చాలా డెడికేషన్తో డిసిప్లైన్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను అని నువ్వు అనుకున్నా కూడా నీ మీద నీకు నమ్మకం ఉండదు. నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను అనుకున్నది సాధించలేమో అని నీ మీద నీకే నమ్మకం ఉండదు. అందుకే మనందరం కూడా లైఫ్లో సక్సెస్ అవ్వకుండా ఒక ఫెయిల్యూర్గానే మిగిలిపోతున్నాం. దీనికి కారణం చాలామందికి ఈ మధ్య వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నా దగ్గర టైం లేదని కొందరు అంటారు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదని కొందరు అంటారు, నాకు లక్ కలిసి రావట్లేదని కొందరు అంటారు. ఇంకా రకరకాలుగా ఏదో ఒక రీజన్స్ చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు. సో రియాలిటీలోకి వస్తే లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కడూ కూడా నీలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే వచ్చాడు. సో ప్రజెంట్ నీకు ఎలాంటి సపోర్ట్ లేదు అని బాధపడకు. ఒకవేళ నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నా కూడా దానికి తగ్గట్టు రిజల్ట్స్ రావట్లేదని భయపడకు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ట్రై చేయడం మాత్రం ఆపకు బ్రదర్. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. బ్యాంబూ ట్రీ తెలుసు కదా, అది భూమిని చీల్చుకొని పైకి ఎదగడానికి కొన్ని సంవత్సరాల పాటు దాంతో అదే యుద్ధం చేస్తుంది. ఫస్ట్ దాని రూట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటుంది. వన్స్ ఆ రూట్స్ అన్ని స్ట్రాంగ్గా తయారయ్యాక సర్ఫేస్ లెవెల్ నుంచి పైకి ఎదగడం స్టార్ట్ చేస్తుంది. బ్రదర్, నువ్వు అసలు ఎక్స్పెక్టే చేయవు, అంత స్పీడ్గా ఎదుగుద్ది, చాలా చాలా పైకి ఎదుగుద్ది. ఫర్ సపోజ్ నువ్వు దాన్ని ఎడ్జెస్ చూడాలంటే నీ తల చాలా పైకి ఎత్తి చూడాలి. మేబీ నీకు చూసినా సరే కనిపించకపోవచ్చు. రేపు పొద్దున్న నీ సక్సెస్ కూడా అలానే ఉండొచ్చేమో. సో అందుకే చెప్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే నీ మీద నువ్వు పూర్తి నమ్మకంతో ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య సిమిలర్ ఏజ్ ఉన్న సోషల్ మీడియా స్టార్స్ని చూసి చాలామంది వాళ్ళని వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. బికాజ్ నువ్వు వాళ్ళ స్టార్డమ్ని మాత్రమే చూస్తున్నావు. వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడ్డారో అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నో నిద్రలేని రాత్రులు కనిపిస్తాయి. వాళ్ళు చేసిన సాక్రిఫైజులు కనిపిస్తాయి. డిసిప్లైన్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఇవన్నీ నీకు కనిపిస్తాయి. సో వీటన్నింటినీ వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి దే గాట్ సక్సెస్. మరి నువ్వు నీ లైఫ్ కోసం ఏం చేసావు? నీ ఫ్యూచర్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? బ్రదర్, నీకు లైఫ్లో సక్సెస్ కావాలి అంటే గనక ఫస్ట్ నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావాలి. సో ఎప్పుడైతే ఈ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి వస్తావో ఫస్ట్ నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ టాలెంట్ ఏంటో నీకు అర్థమవుద్ది. నెక్స్ట్ నీ లైఫ్లో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దాని గురించి నువ్వు ప్రతిరోజు కూడా కష్టపడి పని చేయాలి, కష్టపడి ప్రయత్నించాలి. డిసిప్లైన్తో, చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్ చెయ్యాలి. ఈరోజు నువ్వు పేర్చుకుంటున్న ఒక్కో ఇటుక ఏదో ఒక రోజు నీకు ఒక పెద్ద సామ్రాజ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రోత్ అనేది సైలెంట్గానే డెవలప్ అవుతుంది. అందుకే చెప్పారు, లాంగ్ టర్మ్ గ్రోత్ ఈజ్ ఏ పర్మనెంట్ సక్సెస్. ఎవ్వడు కూడా ఓవర్ నైట్లో స్టార్డమ్ రాదు. ఒకవేళ ఎవరికైనా ఓవర్ నైట్లో స్టార్డమ్ వచ్చిందనుకో అది లాంగ్ టర్మ్లో ఉన్నట్టు మన హిస్టరీలోనే లేదు భయ్యా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈరోజు చూస్తున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్నో సాక్రిఫైస్లు చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. వీటన్నింటినీ వాళ్ళు దాటుకొని వచ్చారు కాబట్టి ఈరోజు లైఫ్లో సక్సెస్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళ జర్నీని 0 నుంచే స్టార్ట్ చేశారు. 0 సబ్స్క్రైబర్స్తోనే స్టార్ట్ చేశారు. 5 వ్యూస్ వచ్చిన వీడియోస్ చేశారు, 10 వ్యూస్ వచ్చిన వీడియోస్ చేశారు. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేశారు. దాని రిజల్ట్ ఈరోజు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని తెచ్చుకుంటున్నారు, లక్షల్లో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎదిగారు.
సో పాయింట్ ఏంటంటే లైఫ్లో నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు ఎవ్రీ సింగిల్ డే కష్టపడి ప్రయత్నించాలి. చాలా డిసిప్లిన్తో, చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్ చెయ్యాలి. తలుచుకుంటే నేను సాధించగలను అనే నమ్మకంతో నువ్వు ట్రై చేయి బ్రదరు. ఆ సక్సెస్ పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి ఎందుకు రాదో నేను చూస్తాను. అలా రాకపోతే నువ్వే నన్ను అడుగు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.